2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో కాస్త హడావిడిగా ముందుకు సాగాల్సినటువంటి అంశాలన్నీ కూడా నెమ్మదిగా స్లో అవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తమదైన శైలిలో ఆ, మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తుంటే, తెలుగుదేశం జనసేన మాత్రం పొత్తు విషయంలో ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి, మళ్ళీ ఒక 2 అడుగులు వెనక్కి వేసేటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ తన పార్టీ మీటింగ్లో రిపబ్లిక్ డే రోజు మాట్లాడినటువంటి స్పీచ్లో చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు తమ యొక్క సపోర్ట్ తీసుకోకుండా, తమని ఇన్ఫార్మ్ కూడా చేయకుండా 2 పేర్లు, తమ యొక్క నియోజకవర్గాల పేర్లు పోటీ చేయబోయేవి పొత్తులో భాగంగా ప్రకటించేశారని, అందుకే తాము కూడా ఈ 2 ప్లేసుల్ని ప్రకటిస్తున్నాం అంటూ ఆయన ఒక 2 ప్లేసులను ప్రకటించారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దీన్ని బేస్ చేసుకుని త్వరలోనే ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలవబోతున్నారని, ఈ పిలిచిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాస్త ఆవేశంగా, తొందరపాటుతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించినప్పుడు కాస్తంత ఆవేశంగానే వెళ్ళి తనను కూడా ఆపడంతో, మధ్యలో రాకుండా అడ్డుకోవడంతో నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తుని బహిరంగంగానే ప్రకటించారు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాతే. కానీ ఆ తర్వాత పరిణామాలు మాత్రం జనసేనకి కాస్తంత తలకే నొప్పిగా మారాయి. ఎందుకంటే మొదట్లో ఈ పొత్తును ప్రకటించిన మొదట్లో, లేదా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న కొద్ది రోజుల్లో, లేదా బెయిల్ మీద బయటకు వచ్చిన కొద్ది రోజుల వరకు మాత్రం పరిస్థితి ఎట్లా ఉందంటే, 2 పార్టీల కార్యకర్తలు, 2 పార్టీలకు సంబంధించిన పెద్దలు అందరూ కూడా 2 పార్టీల జెండాలతోనే ఏ కార్యక్రమమైనా ఇక మీద నిర్వహిస్తామని మాటిచ్చారు. 2 కేడర్లు ఈ విషయాన్ని నమ్మాయి. అంతవరకు కాదు, ఇంకా చాలా అంశాల మీద ప్రామిస్ చేశారు. ఒక స్టేజ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి భారీ బహిరంగ సభలకి కూడా ప్లాన్ చేశారు. ఇద్దరూ కలిసి ఒకే బహిరంగ సభ పెట్టాలి, అక్కడ భారీ ఎత్తున జన సమీకరణ జరగాలి, ఈ జన సమీకరణ చూసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ వణకాలి అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. కానీ అంత పెద్ద అంశం వరకు పక్కన పెడితే, లోకల్లో జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, విస్తృత స్థాయి సమావేశాలు కావచ్చు, ఇద్దరు 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలిసి కూర్చుని మాట్లాడుకునేటువంటి అంశంలో కావచ్చు, ఈ చిన్న చిన్న అంశాల్లో కూడా ఎక్కడ 2 పార్టీల మధ్య సఖ్యత కనిపించట్లేదు. గ్రౌండ్ రియాలిటీలో అక్కడక్కడ మాత్రమే జనసేన టీడీపీ మధ్య సయోధ్య కనిపిస్తుంది, సఖ్యత కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎక్కడైతే తెలుగుదేశం బలంగా లేదో అలాంటి చోట సఖ్యత ఉంది తప్ప, మిగతా తెలుగుదేశం బలంగా ఉండేటువంటి చోట సఖ్యత కనిపించట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి వేళ్ళు నూనుకుని ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ కదా అది. సో అంత పెద్ద పార్టీకి సంబంధించి తక్కువ చోట్ల మాత్రమే అక్కడ లోకల్ క్యాడర్ కానీ, లేకపోతే లోకల్ నాయకత్వం కానీ వీక్గా ఉండే పరిస్థితి ఇట్లాంటి పెద్ద పార్టీకి తక్కువ చోట్ల ఉంటుంది. సో అటువంటి చోట్ల మాత్రమే జనసేన టీడీపీ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సఖ్యత ఉంది. కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద నియోజకవర్గాలు చూస్తే ఇద్దరి మధ్య సఖ్యత ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అట్లాగే మరొక పక్క నుంచి ఒక పర్టికులర్ కులం కావచ్చు, ఒక పర్టికులర్ సామాజిక వర్గం, కమ్యూనిటీ పవన్ కళ్యాణ్కి ఇన్ని ఓట్లు ఇవ్వాలని, ఇన్ని సీట్లు ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ ఇన్ని సీట్లు ఓట్లు తెచ్చుకోగలగాలి అంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రెషర్ని బిల్డ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చుట్టూ. ఏ సామాజిక వర్గం ఓట్లయితే తనకు పడాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతానని చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారో, అదే సామాజిక వర్గం ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ప్రెషరైజ్ చేసే పరిస్థితి ఉంది. సరే, ఓవరాల్గా ఇన్ని సీట్లు ఇద్దాం అనుకుంటున్నాము, ఇద్దరం కలిసి ఇన్ని సీట్లు అనుకున్నాము, సో ఎక్కడెక్కడ ఏంటనే తర్వాత చెప్తాము అని పబ్లిక్గా ఇద్దరు కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక బహిరంగ సభ పెట్టి అనౌన్స్ చేసినా బాగుండేది. సో ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. అక్కడి నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆవేశంగా వెళ్ళి పొత్తును ప్రకటించి ఆ తర్వాత సయోధ్యలో ఇద్దరం సఖ్యతగా ముందుకు సాగుతాం ఈ 2 పార్టీల వాళ్ళు అని మొదలెట్టినటువంటి ఆ గ్రాఫ్ నెమ్మదిగా ఎక్కడికి పడిపోతూ వచ్చిందంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ తన పార్టీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఎట్లా అయితే తమకు చెప్పకుండా, పొత్తు ధర్మం పాటించకుండా 2 స్థానాలు చెప్పారో, సో మేము కూడా పాటించకుండా 2 స్థానాలు చెప్తామని ప్రకటించడమే కాకుండా, నారా లోకేష్ ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంటారు అని చెప్పిన అంశంలో కూడా తాను మౌనంగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ ఒప్పుకునేంత వరకు గ్రాఫ్ డౌన్ అయింది. ఇద్దరి పొత్తు విషయం ఎట్లా ఉండాలంటే, అప్పుడు ప్రకటించిన తర్వాత ఇద్దరు కలిసి బహిరంగ సభలు పెట్టడం, గ్రాఫ్ సర్వేలో ఒక్కసారిగా ఊపందుకునేలాగా కార్యాచరణ ఉండాలి. కానీ ఆ కార్యాచరణ విషయంలో డెఫినెట్లీ ఫెయిల్ అయ్యాయి. పోనీ పవన్ కళ్యాణ్కి ఎక్స్పీరియన్స్ లేదు పొలిటికల్గా, కార్యాచరణ విషయంలో ఫెయిల్ అయ్యారు అనుకున్న
తెలుగుదేశం పార్టీ అంత పెద్ద సంస్థాగత పార్టీ అయ్యుండి వాళ్ళు కూడా ఈ పొత్తుని కాపాడుకోవడం విషయంలో ఫెయిల్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్ పాయింట్. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నటువంటి కేంద్ర బీజేపీ, అట్లాగే పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. ఢిల్లీలో దేశవ్యాప్తంగానేమో ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు, తెలంగాణలో బీజేపీతో పోటీ చేశారు, ఏపీలోనేమో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. సో రానున్న ఎన్నికల్లో కుదిరితే బీజేపీని ఇట్లా లాక్కోవాలి. బీజేపీని ఇట్లా లాక్కునే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి, ఇప్పటికి ఎక్కడ వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం తెగదెంపులు చేసుకుని ఎన్డీఏతో కంటిన్యూ అవ్వాలి, లేదా ఎన్డీఏలో బీజేపీని తెగదెంపులు చేసుకుని ఏపీలో తెలుగుదేశంతో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. సో ఏ నిర్ణయం తీసుకుంటారు మీరు అనేటువంటి విషయం మీద ఆయన ఢిల్లీ పిలిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. రానున్న నెలలోనే ఫిబ్రవరి ఎండ్ లోపే నోటిఫికేషన్ ఏపీ ఎలక్షన్ సంబంధించి రాబోతుందనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్కి ఢిల్లీ పెద్దలు చెప్పి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏ రకంగా మనం ముందుకెళ్దాం అనే విషయాన్ని తెలియజేయండి అంటూ వారు ఢిల్లీకి పిలిపించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. సో ఈ పొత్తుని కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? పవన్ కళ్యాణ్కి సరైనటువంటి మర్యాద తెలుగుదేశం ఇవ్వట్లేదా, లేదా తెలుగుదేశంకి సరైన మర్యాద పవన్ కళ్యాణ్ ఇవ్వట్లేదా, లేదా వీళ్ళిద్దరితో ఒక గేమ్ని బీజేపీ ఆడుతోందా? ఇది ఏ రకంగా జగన్కి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది అనేది మీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్ ద్వారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.